దీపాలు మధుర మధుర ధూపాలు పందిరి మంచాలు చక్కని పక్కళ్ళు వెచ్చని దుప్పట్లు వేడుకల కలలు బాగు బాగుగాని బంగారు తల్లి ఇంకెంతసేపే ఇంకెంతసేపే నీ ముద్దు నిద్ర ఇంకెంతసేపే వాకిట్లో మాగోల చప్పట్లు తాళాలు వాకిట్లో మాగోల చప్పట్లు తాళాలు దుప్పట్లో దూరి నిన్ను లేపలేదా కాకితో నిదరోయి కోడితో లేవాలి కాకితో నిదరోయి కోడితో లేవాలి కొక్కరొక్కో అక్కరు ఇంకెంతసేపే నీ ముద్దు నిద్ర అత్తమ్మ నీవన్న చెప్పమ్మ దానికి అత్తమ్మ నీవన్న చెప్పమ్మ దానికి చెప్పినా వినిపించుకోవటం లేదా చెవులు దిప్పళ్ళు పడి చెవుడు వచ్చిందా చేతబడి మంత్రాల మాయ కమ్మిందా మాయ కమ్మినగాని మనకే భయము లేదు మాయావులను మించు మాయలాడున్నాడు వాడే మన పాలిధవుడు ఆరమాధవుడు వాని పేరెలుగెత్తి పిలిచిన క్షణమే మాయలన్నీ ఇట్టే మాయమైపోతాయి హాయిగా హాయిగా నోముళ్ళు నోచుకోవచ్చు ఇంకెంతసేపే ఇంకెంతసేపే నీ ముద్దు నిద్ర సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లె పిల్ల మేలుకోరే పల్లె పిల్ల మేలుకో. తన యొక్క స్నేహితురాలను ఇలా లేపుతోంది. పరిశుద్ధమైనటువంటి మేడలో నవవిధ మణులతో నిర్మించబడినటువంటి ఆ సుఖ శయ్య పైన చుట్టూ దీపాలు వెలుగుతూ ఉంటే అగరధూపాలు పరిమళిస్తూ ఉంటే అలా మైమర్చి నిద్రపోతున్నటువంటి ఓ అత్త కూతురా మణికవాటపు గడియ తీసి లే అంటూ, ఓ అత్త నువ్వేనా లేపు నీ కూతుర్ని,
నీ కుమార్తె ఏమైనా మోగదా, లేక చెమిటిదా, లేక ఏదైనా అనారోగ్యం కలిగిందా, లేక ఎవరైనా ఆమె కదలకుండా కావలి ఉన్నారా, లేదా గాఢ నిద్ర పట్టేలా మంత్రాలు వేశారా, ఏం చేశారు, ఎందుకు అలా నిద్రపోతూ వచ్చింది? అయినా ఎలాంటి మాయ కమ్మినా సరే మనకేం భయం లేదు. మాయావులను మించినటువంటి మాయలాడున్నాడు. ఆయనే మన పాలిటి రమామాధవుడు శ్రీకృష్ణుడు. వాణ్ణి మనం పిలిచాము అని అంటే, ఓ మహామాయావి మాధవ వైకుంఠవాస అనేటువంటి నామాలతో గనక ఆయన పిలిస్తే వెంటనే ఆ మాయలన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె త్వరగా లేస్తుంది. నువ్వు అలా మాధవుని కీర్తిస్తూ నీ కూతురుని లేపు అత్త, మేము నోము నోచుకోవచ్చు అని చెప్పి అత్త ద్వారా ఆ అత్త కూతురుని లేపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది గోదాదేవి.